హలో మిత్రాన్స్, వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ HTML అండ్ CSS ఛాలెంజ్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే CSS యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్. యానిమేషన్స్ లో ఫస్ట్లీ కీ ఫ్రేమ్స్ అంటే ఏంటో చూసేద్దాం. కీ ఫ్రేమ్స్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనం యానిమేషన్స్ ని క్రియేట్ చేయడానికి అలౌ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా డిఫరెంట్ టైప్స్ లో అండ్ ఆల్సో స్టైల్స్ లో యూజ్ చేస్తాం. కీ ఫ్రేమ్స్ లోనే యానిమేషన్స్ యూజ్ చేసి చాలా టైప్స్ లో యూజ్ చేస్తామని చెప్పాను కదా. అందులోనే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేడ్ అవుట్ అండ్ ఆల్సో బౌన్స్. బౌన్స్ అంటే తెలిసిందే కదా, మనం తీసుకున్న ఇమేజ్ బౌన్స్ ఎలా అవుతుంది. అండ్ ఆల్సో ఫేడ్ అవుట్ అంటే ఏంటంటే కలర్స్ ని మనం ఫేడ్ అవుట్ చేసి చేస్తామన్నమాట. ఇది మొత్తం కంప్లీట్లీ ప్రాక్టికల్ గా నేను మన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనం యూజ్ చేసే CSS ప్రాపర్టీ వాల్యూస్ ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇందులోనే చాలా కామన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బటన్స్ ని హోవర్ ఎఫెక్ట్ యూజ్ చేసి చేస్తాం కదా. ఇదే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్సిషన్. నెక్స్ట్ వచ్చేసి CSS వేరియబుల్స్. ఇది దేనికి యూజ్ చేస్తామంటే థీమ్ స్విచ్చింగ్స్ కి యూజ్ చేస్తాం అనమాట. అందులోనే మనకి రూట్ అంటే ఏంటి, వేరియబుల్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా ఉంటాయి. ఇప్పుడు బటన్స్ కి హోవర్ ఎఫెక్ట్ అనేది ఎలా ప్రాక్టికల్ గా చేయాలి, అసలు రూట్ ని వేరియబుల్ ఫంక్షన్ ని ఎలా ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేస్తాం, అండ్ ఆల్సో ఫేడ్ అవుట్ అంటే ఏంటి, అండ్ ఆల్సో బౌన్స్ అంటే ఏంటో ప్రతిదీ కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో నేను మన టెలిగ్రామ్ లో అప్లోడ్ చేశాను. మీరు చేయాల్సింది ఏంటంటే అర్జెంట్ గా కింద క్యాప్షన్ లింక్ లో మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేసి వీడియో చూసేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయిపోండి.